జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరామదూత శిరసా నమామి. నరసింహ నరసింహ నరసింహ. వ్యాస పూర్ణిమ అంటే మనం ఉదయం ఏం చేసుకున్నాము, గురువుల్ని ఆరాధించుకున్నాం. మీరు గనక కంపల్సరీగా గురువుల్ని ఆరాధించండి, ఓకే అని చెప్పాను నేను. తర్వాత మీకు వచ్చేటప్పటికి సాయంత్రం మనం పూర్ణిమకి ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ప్రత్యేకించి ఏం ప్రసాదం పెట్టాలి అన్నది మీకు నేను చెప్తాను. అలాగే అయితే మీకు వచ్చేటప్పటికి రేపు డైరెక్ట్ అపాయింట్మెంట్లు అయితే మాత్రం హైదరాబాదులో నేను జూలై 15, 16 తారీఖుల్లో ఉంటున్నాను. మీకు కావాలనుకుంటే కనుక డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే ఫోన్ అపాయింట్మెంట్ అయితే కనుక మీకు అందరికీ తెలుసున్న విషయమే, మా వాట్సాప్కి మెసేజ్ చేసినట్టయితే కనుక ఫోన్ అపాయింట్మెంట్ ఇస్తారు. అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే వాళ్ళ దగ్గర తీసుకోండి. అలాగే మీకు కిట్టు రూపంలో మీకు నేను వీడియో చేశాను కాబట్టి ఆ వీడియో లింక్ మీ కిందే ఉంటుంది కాబట్టి క్లిక్ చేసుకున్నట్టయితే మీకు తెలుస్తుంది. శ్రావణ మాసం శ్రావణ శోభ కిట్ అనమాట. చాలా చాలా చక్కగా ఉంది, మీరు తీసుకోవచ్చు. సరే, శ్రావణ మాసానికి వచ్చేటప్పటికి మీరేం పెడుతున్నారమ్మా అనేసి అంటున్నారు. శ్రావణ మాసానికి వచ్చేటప్పటికి శ్రావణ మాసం అంతా కూడా మీ గోత్రనామాలతోటి పూజ చేసి నేను చేత్తో రాసిన యంత్రాన్ని మీకు నేను పంపిస్తాను. పంపించిన తర్వాత మీరు 40 రోజులు పూజ చేసుకుని, అంటే ఆశ్వీజ మాసం స్టార్టింగ్ కాడ నుంచి మీకు కార్తీక మాసం మిడిల్లోకి వచ్చేటప్పటికి మీరు పూజ అంతా 40 రోజులు పూజ అయిపోయిన తర్వాత గంగలో నిమజ్జనం చేయాలి. గంగలో నిమజ్జనం కంపల్సరిగా వినండి, గంగలోనే నిమజ్జనం చెయ్యాలి. యంత్రం గురించి మీరు ఏం తెలుసుకోవాలనుకున్నా కూడా పూర్తి వివరాలు కిందున్న లింక్లో ఉన్నాయి. మీరు క్లిక్ చేసినట్టయితే పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. అలాగే ఇంటికి ఒక్కళ్ళ మాత్రమే, అంటే ఒక్క కుటుంబానికి ఒక్క యంత్రాన్ని మాత్రమే తీసుకోండి. సరే, ఈరోజు మీకు శ్రావణ పూర్ణిమ గురించి నేను చెప్పేటప్పుడు సాయంత్రం మాటలు, అందులోనూ గురువారం మనకి పూర్వాషాఢ కానీ ఉత్తరాషాఢ కానీ ఈ 2 నక్షత్రాల్లో ఏ నక్షత్రం పూర్ణిమకి కలిసి ఉన్నా కూడా ఆ మాసాన్ని మనం ఆషాఢ మాసం అనేసి అనుకుంటాం. పూర్వాషాఢ నక్షత్రం ఉంది కదా, చాలా విశేషంగా, అందులోనూ గురువారం వచ్చింది కదా, అందులోనూ ఇది గురు పూర్ణిమ కింద కూడా మనం చేసుకుంటాం. ఉదయం అంతా గురువులను ఆరాధించుకుని ప్రశాంతంగా అక్కడికి అయిపోయిన తర్వాత సాయంత్రం వచ్చేటప్పటికి ఇంకా అమ్మ విషయానికి వెళ్ళిపోదాం. అమ్మ విషయానికి వచ్చేటప్పటికి మీకు ఒక్కటి గుర్తుంచుకోండి, అమ్మ అభిషేకం చేయాల్సి వస్తే అభిషేక జలం ఎలా కలపాలమ్మా అనేసి అంటున్నారు. ఒక్కటేనమ్మా, ఏమీ కాదు. చక్కగా ఒక రాగి చెంబు తీసుకోండి. రాగి చెంబు నిండా నీళ్లు పెట్టుకుని అందులో ఫస్ట్ తులసి దళం వేయండి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, తర్వాత చందనము, తర్వాత మీ దగ్గర కనుక ఒట్టివేళ్ళు ఉంటే కనుక 4 ఒట్టివేళ్ళు అందులో వేయండి. తర్వాత ఏదైనా బంగారం కానీ వెండి కానీ ఉంటే అందులో వేసేసేసి చక్కగా అది పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసేసి మీరు ఇందులో కంపల్సరిగా, అంటే మీరు పక్కన పెట్టిన తర్వాత మొత్తం మీకు గంగా, యమున, సరస్వతి అని అంటం రాలేదనుకోండి, అంటే ఈ నదులందరినీ ఇందులోకి ఆవాహన చేస్తున్నాననేసి అంటం రాకపోయినా మొత్తం భూమి మీద ఉన్న నదీ నదాలన్నీ కూడా ఇందులోకి ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అని అనుకోండి. అనుకున్న తర్వాత పక్కన పెట్టుకుని మీరు ఏం చేస్తారు, చక్కగా మన దగ్గర కాయిన్స్ ఉన్నాయి కదా, అన్ని కాయిన్స్ లేని వాళ్ళైనా పర్వాలేదు, స్వామిని చూస్తూ అమ్మని చూస్తూ ఒక్కొక్క చొక్కా తీసి ఇంకొక దాంట్లో వేసుకోండి. కాయిన్స్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఒక పళ్ళెంలో చక్కగా తమలపాకు పెట్టి ఈ కాయిన్స్ అన్నీ తీసి అందులో పెట్టుకున్న తర్వాత అప్పుడు ఈ నీళ్లతోటి మీరు ఏం చేస్తారంటే అష్టోత్తరం, అంటే అమ్మవారికి ఓం ప్రకృతి నమః, ఓం వికృతి నమః అనుకుంటూ ఒక్కొక్క చుక్క ఇందులో అమ్మవారి మీద అభిషేకం చేయండి, స్వామివార్ల మీద అభిషేకం చేసుకోండి. అలాగే వెంకటేశ్వర స్వామికి కానీ లేదంటే నరసింహస్వామికి కానీ మీ ఇష్టం, మీకు ఏ విష్ణుమూర్తి అవతారం అయితే ఇష్టమో ఆయనకి కూడా అభిషేకం చేసుకోండి. చేసుకున్న తర్వాత లేదు నేను అష్టోత్తరం పువ్వులతో చేసుకుంటానమ్మా అని అనుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే స్త్రీ సూక్తంతో కానీ లేదంటే పురుష సూక్తంతో, అంటే స్వామివారికి పురుష సూక్తం, అమ్మవారికి స్త్రీ సూక్తం పెట్టుకోండి. మీరు చదవకండి. చదువుతుండటంలో ఏదైనా తప్పు వచ్చిందంటే చాలా
కష్టాల్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఎవరైనా పండితులు చదివింది ఉంటే కనుక అది ఆన్ చేసుకుని అక్కడ పెట్టుకుని చక్కగా ఒక్కొక్క చుక్క నీటిని అలాగా మీరు సంప్రోక్షణ దేంటి అమ్మవారి మీద స్వామివారి మీద వేయండి. వేసుకున్న తర్వాత శుభ్రంగా పండులాగా అయిపోయిన తర్వాత తీసేసి తుడిచేసి చక్కటి వస్త్రాన్ని పెట్టుకుని తుడిచేసుకుని ఆ వస్త్రంతో తుడిచి మళ్ళీ ఈ నీళ్ళన్నిటిని పక్కన పెట్టేసుకుని అప్పుడు పళ్ళాన్ని శుభ్రంగా తుడిచి మళ్ళీ తమలపాకు వేసి అందులో ఈ స్వాములకి అమ్మవార్లకి చక్కగా చందనం పెట్టి, చందనం తర్వాత కుంకుమ పెట్టి మళ్ళీ చక్కగా వరుసగా పెట్టండి. ఇక్కడ కావలసిన ప్రసాదం ఏంటంటే అమ్మవారికి స్వామివారికి కంపల్సరిగా తెల్లటి పువ్వులు, సువాసన పువ్వులు, తర్వాత పసుపు రంగు పువ్వులు దొరికితే చూసుకోండి. ఈ రెండిటితోటి అర్చన చేసుకోండి. ఓకే. అయితే వీటితో పాటు మీరు అర్చనకి నేను చెప్పక్కర్లేదు, ప్రకృతియే నమః వికృతియే నమః అనేసి స్వామివారి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరంతో వెంకటేశ్వర స్వామికి చేసుకున్నాక ప్రసాదం ఏం పెడతారు అని అంటే కంపల్సరిగా మామిడి పండుని పెట్టండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే శనగలు ముందు నానబెట్టి ఆ శనగలను తాలింపెట్టి శనగలు ఒకటి పెట్టండి. తర్వాత మీకు ఓపిక ఉండి మీరు చెయ్యగలిగితే బొబ్బట్లు పెట్టండి. ఓకేనా. అంటే శనగపప్పుతో చేసి బెల్లం కలిపింది చాలా చాలా మంచిది, చాలా విశేషం కాబట్టి మీరు బొబ్బట్లు పెట్టండి. తర్వాత దీంతో పాటు మీరు ఏం చేస్తారంటే పూర్ణఫలం కొబ్బరికాయలు, ఒక్క కొబ్బరికాయ కాకుండా 2 కొబ్బరికాయల్ని పరమాత్మకి సమర్పించండి, అమ్మవారికి కూడా సమర్పించండి. మీకు ఇక్కడికి వచ్చినవి చూడండి, కొబ్బరికాయ, మామిడి పండు, తర్వాత మీకు వచ్చేటప్పటికేమో బొబ్బట్లు, తర్వాత శనగలు, వీటిని ప్రసాదంగా పెట్టండి. పెట్టిన తర్వాత మీరు నివేదన చేసిన తర్వాత మీరు తినొచ్చు, ఎవరికైనా పంచిపెట్టుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత ఇంక అక్కడ కూర్చుండిపోయి చక్కగా కాసేపు మీరు అంటే మొత్తం అంతా పని అయిపోయిందమ్మా అని అనుకుంటే కనుక అక్కడ కూర్చుని చక్కగా కనకదార స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. మీ ఇష్టం, మీరు ఎంతసేపు ఎన్నిసార్లు చదువుకోగలిగితే అన్నిసార్లు కూర్చుని చదువుకోండి. చదువుకుని ఇక్కడతో మీ కష్టాలు అంటే ప్రతి పౌర్ణమి గొప్పదేనండి, ఏ పౌర్ణమికి ఆ పౌర్ణమే. కాకపోతే ఏంటంటే మీరందరూ చేసుకుంటున్నారు, అమ్మ ఈ పౌర్ణమి చేశాక ఎలా ఉంది, అమ్మ ఈ పౌర్ణమి చేశాక ఎలా ఉంది అనేసి చెబుతుంటే నిజంగా మీరు నమ్మరు కానండి. నాకు కళ్ళల్లోంచి ఒక్కొక్కళ్ళు వాయిస్ మెసేజ్ పెడుతుంటారు. ఇవన్నీ నేను మీకు వినిపించను కానండి, మీకు చెప్తుంటే నాకు గొంతుకు ఇదవుతుంది. నాకు కళ్ళంటా నీళ్ళు వచ్చినాయి అనుకోండి, గొంతుకు పూడిపోద్ది ఫస్ట్. అయితే నేను ఇది చెయ్యలేను కానండి. ఒక్కొక్కళ్ళు అమ్మ మీరు కాయిన్ పంపించాక, మీరు పంపించిన గోదాదేవి వలన, మీరు పంపించిన వెంకన్నబాబు వచ్చిన తర్వాత ఇలా ఉంది అలా ఉంది, ఈ యంత్రం తర్వాత ఇలా ఉంది, ఈ పౌర్ణమి పూజ చేశాక మాకు ఎలా ఉంది, ఈ అమావాస్య పూజ చేశాక ఎలా ఉందమ్మా అని అంటుంటే నిజంగా నాకు కళ్ళంటా నీళ్ళు వస్తుంటాయండి. ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క అమావాస్యకి నేను చెయ్యలేనండి మీకు, అంటే నేను నిజం చెప్తున్నాను. ఎందుకంటే చేయడానికి నాకు అవకాశం ఉండదు. నేను ఏదో టూర్లో ఉండొచ్చు, ఓన్లీ జపమే చేస్తా, ఇంకప్పుడు చేయడానికి ఉండదు. నేను ఉన్నాను అనుకోండి, మ్యాక్సిమం టైం చూసుకున్నామయ్యా నైట్ ఎక్కువ శాతం అమావాస్య ఉంది కదా, పలానా టైం నుంచి మొదలు పెట్టుకోవచ్చులే, పౌర్ణమి అంతా నిండుగా ఉంది కదా, పలానా టైం నుంచి మొదలు పెట్టుకోవచ్చులే, ఈ టైం అంతా పనులు చూసుకుందాంలే అని సరిపోతుంటుంది. అదే టూర్లో ఉన్నాను అనుకోండి, కేవలం జపమే చేస్తాను తప్ప పూజ చేసే అవకాశం ఉండదు. కానీ మీరందరూ ఇంటికాడుండి మీరందరూ చేసుకున్న తర్వాత అమ్మ మాకు ఈ అప్పులు తీరిని, అమ్మ మేము ఇలా ఉన్నాం, మేము ఇంత సంతోషంగా ఉన్నాం, మాకు వీటి వలన మేము ఇల్లు కట్టుకున్నాం, తర్వాత ఇలాగా మా వ్యాపారం చక్కగా రాణిస్తుంది అని అంటుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే మీరు మనస్ఫూర్తిగా భగవంతుడిని వేడుకుంటున్నారు కాబట్టి ఆ భగవంతుడి మిమ్మల్ని ఏ రూపంలోనైనా సరే ఇది కలగకుండా ఏ రూపంలోనైనా వీళ్ళని అనుగ్రహించాలి అనేసి అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఎవరైనా సరే ఏ పౌర్ణమికి ఆ పౌర్ణమే గొప్పది. కాకపోతే ఈ పౌర్ణమి ఏంటంటే గురువుని పూజించుకునే పౌర్ణమి కాబట్టి గొప్పది అంటున్నాను. మనకి నెక్స్ట్ వచ్చేది శ్రావణ పౌర్ణమి ఆయన పుట్టినరోజు, అమ్మని ఆరాధించుకుంటాం. ఇలాగా ఒక్కొక్కటి సరే, ఏది ఏమైనా సరే మీరందరూ చేసుకుని చక్కటి అదృష్టం పొందాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.